మాధవిరెడ్డి గెలుపు ప్రగతి మలుపు బలిజలపై అంజా చిన్నచూపు. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో 7వ తేదీ మంగళవారం దేవుని కడప, నకాష్ నాగరాజ్పేట, సాయిపేట, శంకరాపురం తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారికి ఓటు వేయించి గెలిపించాలని బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. బలిజ సంఘం నాయకుడు ఎద్దుల శంకర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చిన 5% ఈబీసీ రిజర్వేషన్లను తప్పకుండా అమలవుతుందని, బలిజలకు ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. బలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి ప్రతాప్ మాట్లాడుతూ బలిజలు ఎక్కువ మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, మేయర్ సురేష్ బాబు కానీ, అంజాద్ పాషా కానీ బలిజలంటే చిన్నచూపు చుట్టంతో బలిజ సోదరులు పూర్తిగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, వైసీపీలో ఒకరిద్దరున్నారు, వాళ్లు కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఎస్సీసెల్ నాయకుడు సుధీర్ మాట్లాడుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎస్సీలకు మంచి న్యాయం జరుగుతుందని, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీల మీద ఎక్కువ దాడి జరిగిందని, అందువలనే ఎస్సీలంతా వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తి రవీంద్ర, గంపా వీరయ్య, ఆడవాల రాజా, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరంలో దేవంగడపలో ఉదయం 7 నుంచి 9 వరకు ప్రచారం నిర్వహించాము. ఆ ప్రచార భాగంగా చాలా వరకు దేవంగడప కాకుండా అనేక ప్రాంతాలు నకాషు, సాయిపేట, ఆకులు వీధి, నాగరాజపేటలో పూర్తిగా వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ఈరోజు మీరు చూస్తారని అంటారు, కార్నర్ మీటింగ్ ఎక్కడ జరిగినా కానీ ప్రజలు వాసు గారికి కానీ, మాధవరెడ్డి గారికి కానీ అపూర్వ స్పందన వస్తూ ఉంది. ఈరోజు కడప నగరంలో ఎక్కడ చూసినా ఈ 2250 కోట్లు ఖర్చు పెట్టాము. ఆ ఖర్చుకు ఎక్కడ పెట్టామని ప్రజలు అడుగుతున్నారు. ఏదో 4 సర్కిల్స్లో డెవలప్మెంట్ చేస్తారని ఇన్ని కోట్లు అవుతుందని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు కానీ మీరు చూస్తున్నారు, మాసాపేట సర్కిల్ దగ్గర గుంతలతో వదిలిపెట్టారు. ఈరోజు కడప నగరంలో 45-46 ఎండలు డిగ్రీ కాస్తా అంటే ప్రతి ఒక్క మున్సిపాలిటీలో, చిన్న మున్సిపాలిటీలో కానీ ప్రజలకు ఎండ ఉక్కపోత పోస్తా అంటే నీళ్ళు వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి కొడతాండ్రు. కడప నగరంలో పన్నులు అయితే కార్పొరేషన్ రూపంలో వసూలు చేస్తున్నారు. కానీ ఎండ తీవ్రతంగా ఉన్నా కానీ మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా, మేయర్ ఉన్నాడా, డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఉన్నాడని అడుగుతాం. కడప నగరంలో మీరు ఈ చిన్న కార్యక్రమాన్ని ప్రజల చేతుల్లో రేపు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మేము అడుగుతున్నాం. కడప నగరంలో మీరు ఈ మధ్య చూశారు, మన మార్కెట్ యార్డ్ దగ్గర ఒక బుల్లెట్ ఆ గుంతలో పడింది. దానికి ఇంతవరకు స్పందన లేదు. ఆ గుంత కాడ ఏదన్నా సైట్స్ పెట్టిస్తామని చెప్పి కానీ లేదు. అదే ప్రాంతంలో ఈ మధ్య మేయర్ సురేష్ బాబు దేవంకడపలో తిరగడం జరిగింది. ఆయన కళ్ళ కనిపించలేదని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఎండ జరుగుతుంటే ప్రతి చిన్న మున్సిపాలిటీల్లో కానీ నీళ్లు కొట్టించి చేస్తాండ్రు. కానీ కడప నగరంలో ఒక పక్క మేయర్ తిరుగుతాడు, ఒక పక్క డిప్యూటీ సీఎం తిరుగుతాండ్రు. ప్రజలకు ఇంత ఉష్ణోగ్రత ఉండి ఎక్కడ మున్సిపాలిటీ ట్యాంకులు తీసుకొచ్చి రోడ్ల మీద కొట్టిస్తామనే ఇంగిత జ్ఞానం కానీ మేయర్ కానీ డిప్యూటీ సీఎం లేకపోవడం చాలా బాధాకర విషయము. ఎందుకంటే మీరు బాగా గమనించండి, వీళ్ళు చిన్న సమస్యలు చేయనోళ్ళు రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఆలోచించండి. అలాగే ఈరోజు చూస్తున్నాం, కడప నగరంలో విపరీతమైన పన్నులు, కరెంటు ఛార్జీలు, ఈ యొక్క ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, మట్కా మాఫియా, ఈ గుట్కా మాఫియా, ఇన్ని మాఫియాలు ఉన్నాయి. ఎవరైనా పొరపాటు ఇలా ఓటేస్తే ఈ మాఫియాలన్నీ ఒకటే మన ప్రజలను కొనదీసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మాధవరెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం.